ఓన్లీ వాయిస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభవందనాలు నాన్న. మరి ఉదయ కాలమున మరి ప్రభు యొక్క గుణ లక్షణాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేద్దామండి. మరి ఉదయ కాలమున ఆరాధనలో భాగంగా ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 228వ పేజీలో ఉంటుందన్న. 8వ వచనము నేను చదువుతాను, చూడండి. 8వ వచనం నేను చదువుతాను. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకు వందములు స్తోత్రములైనా. మరి గడిచిన మాసమంతా ప్రభు, దినములన్నీ ప్రభు మమ్మల్ని అందరినీ మీ కృపల హస్తాలలో భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందములు స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన పరిశుద్ధ దినాన్ని బట్టి వందములు స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రియ సహోదరి సహోదరులను బట్టి కూడా మీకు వందములు స్తోత్రం చెల్లించుకున్నాం అయినా. మరి చదివినటువంటి వాక్య లేఖనాలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాక్య లేఖనాల ద్వారా ప్రభు మేమేమై ఉన్నామో, మీరేమై ఉన్నారో ప్రభు తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి అయా తండ్రి. మీ ఆలోచనలు, మీ తలంపులను మాకు దయచేయండి ప్రభు తండ్రి. మీ దాసు నిలబడినవాడు ప్రభా, ఒట్టివాడు బలహీనుడు ప్రభు తండ్రి. నన్ను మీ కలువు చాటును మరుగుపరిచి అలుపుండండి, చేతగాని వాడిని జ్ఞాపం చేసుకొని అయా తండ్రి నన్ను బలపరిచి నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న దేవునికి గుణ లక్షణాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఇకనైనా ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడైనటువంటి ప్రభువు ఏమని సెలవిస్తున్నాడంటే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే సర్వాధికారి, సర్వ అధికారములు కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, ఆదియు అంతము ఆయనైనటువంటి దేవుడు. ఓకేనైనా అల్ఫయు ఒమేగో అయినటువంటి దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించే బదులమే ఉన్నాం. సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు ఆయన, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆల్మైటీ గాడ్, హీ ఈజ్ ఎ రూలర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ సృష్టిని ఏలుతున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సర్వాధికారి. ఆయనకి సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నాయి. సర్వ అధికారములు ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాలంలో మనము ఆరాధించబద్దులమే ఉన్నాం. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఎవరికి ఎటువంటి అధికారం లేదు, కానీ సర్వాధికారములు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తన కుమారుడికి ఇచ్చున్నాడు. ఆయన సర్వాధికారములు ఉన్నాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 139వ పేజీలో ఉంటుందన్న. 139వ పేజీలో ఉంటుంది. 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రించడానికి అర్హుడైన, నిరంతరము ఎల్లవేళలా మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము, జీవించినంత కాలము, యుగ యుగములు మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. అందుకనే ఇక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, నిరంతరము స్తోత్రాహుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రించడానికి అర్హత కలిగి ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన నిరంతరము స్తోత్రించడానికి అర్హత కలిగి ఉన్నాడంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. అందును బట్టి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించబద్దులమే ఉన్నాం. అందుకని వీళ్ళు అలాగనే ఆరాధిస్తూ ఉన్నారు. సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి వీళ్ళు ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఆయన యొక్క సర్వాధికారము ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనటువంటిదో ఎదిగినటువంటి వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆయన కొనియాడుతూ ఉన్నారు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. అందుకనే నిరంతరము స్తోత్రాహుడై ఉన్నాడు ఆయన, నిరంతరము. కాబట్టి సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన మాత్రమే ఈ లోకంలో కొన్ని చేయగలడు. ఆయన తప్ప ఈ లోకంలో చేసే అధికారము ఎవరికీ లేదు. కాబట్టి అలాంటి అధికారము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు కొన్ని విషయాలు చేశాడు ఆయన. మన జీవితాలలో ఆయన అధికారాన్ని బట్టి నీకు నాకు కొన్ని మేలులు చేశాడు ఆయన, కొన్ని ఉపకారములు చేశాడు ఆయన. ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి మనము ఆరాధించబద్దులమే ఉన్నాం. కాబట్టి సర్వాధికారి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏ మేలులు చేశాడు? ఎవరికీ లేని అధికారముతో ఆ మేలులు నాకు నీకు చేశాడు ఆయన. ఏమేం చేశాడో ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, పేజ్ నెంబర్ 32. ఐదవ వచనం నేను చదువుతాను చూడండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి పైన ఉన్నటువంటి పెంకులను తీసివేసి ఒక హోల్ చేసి దాంట్లో నుంచి ఆయన్ని మంచంతో సహా కిందకు దించుతారు. ఎందుకంటే ఆ గృహంలోకి వెళ్ళడానికి దారి లేక, మార్గం లేక ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి ఇంటి పైనుంచి కొన్ని పెంకులు తీసివేసి లోపల నుంచి కింద పంపించేస్తా, పైనుంచి కింద పంపించేస్తా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పక్షవాయువు ఉన్నటువంటి ఆ జబ్బు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పిన మాటలు ఏమిటంటే, చూడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఒకే ఒక అధికారం, ఈ భూమి మీద ఎవరికి లేదా అధికారం. ఏంటి అధికారం అంటే ఆ సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారికి పాపములను క్షమించే అధికారం ఉన్నది. ఏ అధికారం ఉన్నది ఆయనకి? మన పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మన పాపములను క్షమిస్తాడు. ఆయనకున్న అధికారాన్ని బట్టి, సర్వాధికారాలను బట్టి మన పాపములన్నింటినీ కూడా ఆయన క్షమించాడు. ఇక్కడ కింద వచనాలు చూస్తే 6-7 వచనాలలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు మనసులో అనుకుంటారు, పాపం క్షమించడానికి ఇతను ఎవరు అని చెప్పి కనుక్కుంటూ ఉంటుంటారు, మనసులో శంకిస్తూ ఉంటుంటాడు. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి. కాబట్టి మనుషుల యొక్క పాపములను ఈ భూమి మీద క్షమించే అధికారం ఎవరికి ఉందంటే
కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది, ఆయనకి మాత్రమే ఉన్నది. ఆయనకి తప్ప ఈ సృష్టిలో మన పాపములను క్షమించే అధికారం ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. ఆయన మన పాపములను ఎలా క్షమించాడంటే, ఆయనకి ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ కలువరి శిలువలో తను చిందించినటువంటి ఆ రక్తం ద్వారా, ఆయన కాచినటువంటి రక్తం ద్వారా ఆయన నీకు నాకు పాప విమోచన ఇచ్చాడు. ఆయన నీకు నాకు పాప విమోచన ఇచ్చాడు. చూడండి, ఒక మాట చెప్తాను నేను. కొలసీయులకు రాసిన పత్రిక, దానికన్నా ముందు అపోస్తల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. నాన్న, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమ అనెను. కాబట్టి ఆకాశం కింద ఉన్నటువంటి ఏ నామమున కూడా మనకి రక్షణ కలగదు. రక్షణ ఎవరి వలన కలుగుతుందంటే, పాప క్షమాపణ ఎవరి వలన కలుగుతుందంటే, సర్వాధికారి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే నీకు నాకు రక్షణ కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంకా ఈ వచనాలను చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ వచనం వరకు కూడా దేవునికి గుణ లక్షణాలకి చెప్పబడి ఉన్నాయి. ఆయన ఎంత గొప్ప దేవుడు ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఇక చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ కుమారుని యందు మనకు విమోచన. పాప విమోచన ఎవరి వలన వస్తుందంటే, కుమారుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే మనకి పాప విమోచన కలుగుతుంది. ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేశాడంటే, 2 రకాలైనటువంటి ప్రయోజనాలు అతనికి చేస్తాడు ఆయన. ఒకటి, ఆయన పాపములన్నీ క్షమించేస్తాడు. రెండవది, ఆ పక్షవాయువు అనేటువంటి వ్యాధి నుంచి అతనికి స్వస్థత కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చేసినటువంటి 2 అద్భుతమైన పనులు ఏమిటంటే, ఆ పక్షవాయువాడిని వాడి పాపములన్నీ క్షమించేస్తాడు, అతనికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. రెండవది, అతనికి ఉన్నటువంటి ఆ పక్షవాయువు నుంచి అతనికి సంపూర్ణంగా స్వస్థత దయచేస్తాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే, మన విమోచకుడు ఆయన విమోచన క్రయధనాన్ని ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ బలియాగం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తం ద్వారా నా పాపములన్నింటిని ఏం చేస్తాడంటే కొట్టివేస్తాడు. ఆయన మన పాపములన్నింటినీ కొట్టివేస్తాడు. ఆయన ఆ పాపం బంధకాల నుంచి మనల్ని విమోచించాడు. ఆయన ఆ విమోచించే అధికారం ఎవరికి ఉందంటే, క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉన్నదంటే, మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అందుని బట్టి మనం ఆరాధన చేయబద్దులమే ఉన్నాం. పాపాత్మరాలైన స్త్రీ విస్తారమైన పాపం చేసి యేసుక్రీస్తు వారికి వచ్చినప్పుడు ఆమెతో అన్న మాట ఏమిటంటే, నీవు దేవుని విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడివని అని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎన్ని విస్తారమైన పాపములు చేసినా సరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం క్షమిస్తాడు. ఆయన మనకి రక్షణ భాగ్యం దయచేస్తాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. రెండో విషయం చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 35-36 వచనాల నుంచి చదువుతాను చూడండి ఒకసారి. అందుకు యేసు ఊరకుండము, ఇతని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వాని మధ్యన పడవేసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిను. అందుకు అందరూ విషయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాప్యంగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితోనొకటి చెప్పుకొనెను. ఒకటేమన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన పాపము క్షమించే అధికారం ఉన్నది. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం.
రెండవది అపవిత్రాత్మలను పారదోలే అధికారం ఆయనకి మాత్రమే ఉన్నది. ఈ ఆకాశం కింద ఈ మనిషి కుమారునికి ఉన్నటువంటి అధికారం ఏమిటంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఉన్నది. ఒకవేళ ఎటువంటి అపవిత్రాత్మలతో మనము బంధించబడుతున్నామేమో ఒకసారి ఉదాహరణ చూడండి. ఒకసారి సౌలుని చూసినట్లయితే సౌలుకి ఎటువంటి అపవిత్రాత్మ ఉన్నది? అసూయ అనేటువంటి అపవిత్రాత్మ కలిగి ఉంది. సపోజ్ యేసోపు యొక్క అన్నదమ్ములు చూసినట్లయితే వాళ్ళలో కూడా కొన్ని అపవిత్రాత్మలు ఉంటాయి. ఏముంటాయి వాళ్ళలో? పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది, ఓర్చుకోనితనం ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో, ఒక విశ్వాస యొక్క జీవితంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు. ఇవన్నీ కూడా ఒక విశ్వాస యొక్క జీవితంలో ఇవన్నీ వాళ్ళకున్న అపవిత్రాత్మలే. ఇవేం చేస్తాయంటే ఆ వ్యక్తిని పవిత్రంగా జీవించనీయకుండా పాటు చేస్తూ ఉంటాయి. మరి వీటిని ఎవరు తీసేస్తారు? వీటి మీద ఎవరికి అధికారం ఉన్నదంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉన్నది. మనం కనుక క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే మనలో ఉన్న ప్రతి అపవిత్రాత్మను తీసివేసి, ఆ దురాత్మను తీసివేసి దేవుని ఆత్మను నీలో నాలో పెడతాడు ఆయన. ఒకవేళ మనలో పగ ఉందేమో పగ తీసివేసి ప్రేమను పెడతాడు ఆయన. అబద్ధాలనేటువంటి మనస్తత్వం ఉందేమో అది తీసివేసి సత్యం మాట్లాడేటువంటి కృప మనకు దయచేస్తాడు ఆయన. ఒకవేళ మనకు కపటము వేషధారణ కలిగినటువంటి వారమేమో అది తీసివేసి మనలో యథార్థత పెడతాడు. కాబట్టి మనం ఎటువంటి అపవిత్రాత్మలతో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనలో ఉన్న ప్రతి దురాత్మను తీసివేసి మన హృదయంలో దేవునికి ఆత్మను నింపుతాడు. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. నెంబర్ 2. కాబట్టి రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తనకున్న అధికారాన్ని బట్టి అపవిత్రాత్మను పారద్రోలి నా హృదయం దేంతో నింపుతాడైనా? దేవుని ఆత్మతో నింపుతాడు. దేంతో నింపుతాడైనా? దేవుని ఆత్మతో నింపుతాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. 3వ విషయం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల నుంచి చదువుతాను చూడండి ఒకసారి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమైను. 3వ దినం తండ్రితో సమాధానపరిచే అధికారం అండి. తండ్రితో సమాధానపరిచే అధికారం. ఒకటి, మన పాపములన్నీ క్షమించేటువంటి అధికారము. దాని ద్వారా మన పాపములన్నీ విమోచించి మనకి రక్షణ భాగ్యం దయచేస్తాడు ఆయన. రెండవది, మనలో ఉన్న అపవిత్రాత్మలన్నిటినీ పారద్రోలి మనకు దేవుని ఆత్మతో నింపాడు ఆయన. మూడవది, ఈ మనలో ఉన్నటువంటి దురాత్మలన్నీ తీసివేసి దేవుని ఆత్మతో నింపిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే మనకి దేవునికి మధ్య సంధిని ఏర్పాటు చేస్తాడు ఆయన. సంధిని ఏర్పాటు చేశాడు. లేదా ఇలా చెప్పుకుందాం, సమాధానాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఆదాము అవ్వలు దేవునితో సమాధానం కలిగి జీవించేవాళ్ళు. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారంటే తినకూడనటువంటి ఫలాన్ని తిని అవిధేయత వలన దేవునితో వాళ్ళకున్న సమాధానాన్ని, ఐక్యతని, సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తను చేసినటువంటి కలువరి బలి యాగము ద్వారా మళ్ళా తండ్రితో ఏం చేశాడంటే సమాధానపరిచాడు ఆయన. తండ్రితో మనల్ని ఏం చేశాడు ఆయన? సమాధానపరిచాడు ఆయన. కాబట్టి క్రీస్తు యొక్క అధికారము నిన్ను నన్ను ఏం చేసిందంటే మళ్ళా తండ్రితో సమాధానపరిచింది. అందువల్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షం ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడంటే మనల్ని నిత్యము తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో ఐక్యపరచడానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కలువరి శిలువలో 3 పనులు చేశాడు ఆయన. ఒకటి, తన అధికారాన్ని బట్టి మన పాపములను క్షమించేశాడు. మనలో ఉన్న దురాత్మలు తీసివేసి
అపవిత్రాత్మను తీసివేసి దేవుని ఆత్మను పెట్టాడు. మూడోది, దేవునితో మనకి సమాధానం ఏర్పాటు చేశాడు ఆయన. సమాధానం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు కానీ యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం నాన్న. చాలు నాన్న. కాబట్టి దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించను. సో 4వ విషయం నాన్న, ఒకటేమన్నా మన పాపం క్షమించేశాడు ఆయన, మన రక్షణ భాగ్యం దయచేశాడు, తర్వాత దేవుని ఆత్మ మనలో పెట్టాడు ఆయన, తర్వాత తండ్రితో సమాధానపరిచాడు, తర్వాత మనల్ని ఏం చేశాడంటే దేవుని పిల్లలయ్యే భాగ్యం దయచేశాడు ఆయన. ఆయన పిల్లలుగా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, ఆయన పిల్లలుగా మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించడానికి, దేవుని పనిలో పాలుభాగస్తులు కావడానికి ఆయన కృప చూపాడు. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మన మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాం. మన గొప్పతనం కాదు అది, మన ఆధిక్యత కాదు అది. ఆయన మనకిచ్చినటువంటి ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి ఇక్కడ కూర్చొని మనం ఆరాధన చేయగలుగుతున్నాం. ఆయన పిల్లలమయ్యే భాగ్యం, ధన్యత మనకి ఎక్కడి నుంచో వచ్చిందంటే యేసుక్రీస్తు వారి వల్ల వచ్చింది. తండ్రితో సమాధానపరచడం మాత్రమే కాదు కానీ ఆయన పిల్లలమయ్యేటువంటి భాగ్యం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఆ తండ్రికి మనం పిల్లలయ్యే భాగ్యం ఆయన చేశారు. ఒకటి చివరికి ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఓకే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. చూడండి, 182వ పేజీ నాన్న. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేస్తాడంటే ఆయన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడు. ఆయన కుమారుని యొక్క రాజ్యానికి మనల్ని వారసులను చేశాడు. ఎక్కడి నుంచి వారసులు చేశాడు ఆయన? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనం విమోచించి దేవుని రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు. ఎక్కడి నుంచి అంటే ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ నుంచి ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దాకా తీసుకొచ్చాడు ఆయన. మనం ఒకనొక సమయంలో ఎక్కడ జీవిస్తున్నామంటే సాతాను యొక్క రాజ్యంలో నివసిస్తున్నాము, పాపములో జీవిస్తున్నాము, చీకటిలో జీవిస్తున్నాము. అలాంటి చీకటిలో జీవించేటువంటి జీవితాన్ని మనల్ని విడిపించి దేవునికి రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు. మొట్టమొదటి ఏమన్నా దేవుని పిల్లలు అవడానికి అర్హత ఇచ్చాడు మనకి, అంతటి గొప్ప భాగ్యం మీద ఇచ్చేస్తాడు ఆయన. దేవుని పిల్లలు అవడం మాత్రమే కాదు కానీ మనకి ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే దేవుని రాజ్యానికి వారసులు చేస్తాడు ఆయన. దేవుని రాజ్యానికి వారసులు చేస్తాడు. దేవుని రాజ్యానికి వారసులు చేయడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను మనమందరము భాగస్థులమయ్యే భాగ్యం దయచేస్తాడు ఆయన. అంతటి అధికారం ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. చూడండి, ఆ మాట చూపిస్తాను, నేను ఒక మాట చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం నాన్న, 240వ పేజీలో ఉంటుంది. చూడండి ఒకసారి. క్రీస్తునకును చూడండి, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్రీస్తుతో పాట రాజ్యం చేసే అధికారం నీకు నాకు ఇస్తూ ఉన్నాడు ఆయన. పరలోక రాజ్యానికి వారసులు చేయడం మాత్రమే కాదు కానీ దేవునికి రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో నాన్న
నిన్ను నన్ను పాలు భాగస్థం చేస్తున్నాడు. అంతటి అధికారం కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమే ఉన్నాం. మళ్ళా ఒకసారి నేను చెప్తాను. ఒకసారి మన పాపమును క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి ఉన్నది. ఆయన తన సర్వాధికారాలను బట్టి నా పాపమును క్షమించాడు. ఆయన మన పాపములన్నీ నుంచి విమోచించాడు, మన రక్షణ భాగ్యం దయచేశాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులే ఉన్నాం. రెండోది, మనలో ఉన్న ప్రతి దురాత్మను తీసివేసి, అపవిత్రాత్మను తీసివేసి దేవుని ఆత్మతో నింపాడు, దేవుని పోలికను నింపాడు, దేవుని పోలిక నడుచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులే ఉన్నాం. మూడోది, దేవునితో మనకి సమాధానపరిచాడు. ఆయన పోగొట్టుకున్న సమాధానాన్ని, ఆదామవ్వల ద్వారా పోగొట్టబడిన సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తను చేసినటువంటి బలి యాగాన్ని బట్టి, ఓకేనా, కలువరి శిలువ త్యాగాన్ని బట్టి మళ్ళా నిన్ను నన్ను ఏం చేశాడంటే తండ్రితో ఐక్యం చేశాడు. ఆయన సమాధానపరిచాడు. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దులే ఉన్నాం. నాలుగోది, దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అందుని బట్టి మనం ఆరాధించబద్దులే ఉన్నాం. ఐదవది, దేవుని రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు. ఎక్కడి నుంచి వారసులు చేశాడంటే అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి మనల్ని విడిపించి దేవుని రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు. ఆయన ఒకప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నామంటే చీకటి సంబంధమైన రాజ్యంలో, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, ద కింగ్డమ్ ఆఫ్ ద సిన్, అంటే పాపపు రాజ్యంలో జీవిస్తున్నటువంటి వారము అక్కడి నుంచి విడిపించుకొని మనల్ని ఏం చేస్తారంటే ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క రాజ్యంలోకి, యేసుక్రీస్తు వారి రాజ్యంలోకి మనం వారసులు చేశాడు. ఆయన రాజ్యానికి నిన్ను నన్ను వారసులు చేయడం మాత్రమే కాదు, కానీ 1000 ఏళ్ల పరిపాలన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే పాలి భాగస్థం చేస్తున్నాడు. నీకు నాకు ఏం లేకుండా చేస్తాడంటే రెండవ మరణం లేకుండా చేస్తాడు. ఆయన అంతటి అధికారము కలిగినటువంటి సర్వాధికారి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన ఉదయకాలంలో ఆరాధించబద్దులే ఉన్నాం. ఆరాధన చేద్దామండి విన్న అంశాలను బట్టి. థ్యాంక్ యూ.